1947 ఆగస్ట్ 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బానిస సంఖ్యల నుంచి మనకి స్వేచ్ఛ వచ్చిందని మనందరూ అనుకుంటున్నాం కదా. ఇంకా చెప్పాలంటే నిజంగా చాలామంది గుండెల లోతుల్లో అదే బానిసత్వ సంఖ్యలతో బతుకుతున్నారు. నిజమేనండి. ఎక్కడ ఓడిపోతారన్న భయంతో, ఎక్కడ పక్క వాళ్ళు నన్ను రాంగ్గా జడ్జ్ చేస్తారన్న భయంతో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, అలాగే పబ్లిక్లో 10 మంది ముందు మాట్లాడాలన్న భయంతో చాలామంది ఇంకా ఆ సంఖ్యలను లోపల పెట్టుకుని బతుకుతున్నారు. నాకు ఎప్పటికీ బాగా గుర్తు, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ అసెంబ్లీలో నన్ను మాట్లాడమంటే ఒక్కసారిగా స్టేజ్ మీదకి వచ్చి అలాగే స్ట్రక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయాను. ఎక్కడో చాలామంది నవ్వుతున్న సౌండ్ నా చెవులో వినపడుతుంది. అందరు అన్నారు వీడింకా చేయలేడరా అని చెప్పి అన్నారు. ఆ రోజు నుంచి నేను కూడా అనుకున్నాను నా వల్ల కాదే అని చెప్పి. కానీ దాని తర్వాత నా మనసులో నుంచి ఒక వాయిస్ వచ్చింది, అరే ఫియర్ని నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, ఫియర్ నిన్ను కంట్రోల్ చేస్తున్నాను. అప్పటి నుంచి నేను మాట్లాడడం మొదలు పెడితే ఈరోజు భయంతో పాటు ట్రావెల్ చేస్తూ, భయాన్ని నేను కంట్రోల్ చేస్తూ ఈరోజు నీ లక్షల మంది ముందు మాట్లాడడానికి కారణం ఆ ఫియర్ని నేను జయించాను. నిజంగా ఈ ఇండిపెండెన్స్ డే రోజు మనందరం మాట్లాడుకుందాం. నేను ఫియర్ని ఫేస్ చేసి ఈరోజు ఫ్రీడమ్ తెచ్చుకున్నాను. ఈ ఇండిపెండెన్స్ డే రోజు నిజమైన ఫ్రీడమ్ మనకి ఎంతమందికి వచ్చిందో చూద్దాం. మీలో ఎంతమంది ఫియర్ని జయించి ఫ్రీడమ్ తెచ్చుకున్నారో అది ఒక వీడియో రూపంలోనో #freedomfromfear అని రాయండి. వీలైనంత మందికి ఇది షేర్ చేసి నిజంగా ఎంతమంది ఫియర్ని జయించారు ఈరోజు తెలుసుకుందాం.